ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. స్నేహితులారా, ఎలా ఉన్నారు? ఆయన యొక్క మహాకృపను బట్టి నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆయన మహాకృపలో బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోవడానికి వెళ్దాం. నిర్గమకాండంలో 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ మనం వెళ్ళినట్లయితే మోషే జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన వింతైనటువంటి సంఘటన మనం చూస్తాం. తన మామ యొక్క మందను మోషే మేపుతా ఉన్నాడు. ఆ మందను మేపుతూ హోరేబు పర్వతం దగ్గరికి, అంటే దేవుని పర్వతం అయినటువంటి హోరేబు పర్వతం దగ్గరికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన మోషే చూస్తున్నాడు. అది ఏంటంటే, ఒక పొద మండుతా ఉంది కానీ అది కాలిపోవటం లేదు. అది ఆయనకు చాలా వింతగా అనిపించింది. ఈ వింత ఏంటో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాడు మోషే. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తరువాత ఆయన తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలది. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా! మోషే జీవితంలో కూడా అది ఒక టర్నింగ్ పాయింట్ అయింది. మోషే జీవితంలో 2 భాగాలుగా మనం ఆలోచించినట్లయితే, మోషే పొద దగ్గర ప్రభువైనటువంటి యెహోవాను కలుసుకోక ముందు ఒక జీవితం, ఆ పొదలో నుండి దేవుని కలుసుకున్న తర్వాత ఒక జీవితం. తన లైఫ్‌లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, పిరికివాడిగా పారిపోయాడు ఐగుప్తు దేశంలో నుండి. ఇప్పుడు దేవుడు ఒక నాయకునిగా తయారు చేసి ఐగుప్తు దేశానికి తిరిగి పంపబోతున్నాడు. అదే తన జీవితంలో టర్నింగ్ పాయింట్. దేవుని బిడ్డలారా, మోషే దేవుని దగ్గరికి రావడానికి ఒక ఆకర్షణీయమైనటువంటి సంఘటన ఆ మండుచున్నటువంటి పొద. ఇక్కడ ఈ వాక్యం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు నాకు ఒక ఆలోచన పెట్టాడు. ఏంటి అంటే, ఆ పొద ఏ విధంగా మోషేని ఆకర్షించి యెహోవా యొక్క ఆలోచనలు నెరవేర్చేటువంటి నాయకుడిగా ఆ పొద మార్చింది. ఆ పొద స్థానంలో విశ్వాసులమైనటువంటి, అంటే దేవుణ్ణి నమ్మినటువంటి నీవు, నేను ఉన్నాం. మన జీవితం కూడా అనేకులను మన జీవితం ద్వారా, మన యొక్క బ్రతుకు ద్వారా అనేక నశించిపోతున్న ఆత్మలను ఆకర్షించి ప్రభువు వైపుకు మళ్లించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పొద గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువు నాకు పెట్టినటువంటి ఆలోచన ఏంటంటే, ఒక విశ్వాసి జీవితం కూడా ఈ మండుచున్న పొదవలే ఉండాలనేది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష కూడా. ప్రపంచంలో చాలామంది నశించిపోతా ఉన్నారు. మోషే జీవితంలో కూడా ఒక గమ్యం లేకుండా బ్రతుకుతా ఉన్నాడు. ఆ గమ్యం లేకుండా బ్రతుకుతున్నటువంటి ఆ మోషేని ఈ యొక్క పొద ఆకర్షించి దేవుని వైపుకి తన యొక్క పాదములు నడిచేటట్టుగా చేసింది. నా జీవితంలో కూడా అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను మన జీవితాలు వారికి ప్రభావితమయ్యేటట్టుగా ఆకర్షణీయంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను కలిగి, దేవుని యొక్క మనస్సు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక ప్రజలు మనల్ని చూసి ఆకర్షితులవుతారు. ఆకర్షితులయ్యి, మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటి? మీరు ఇంత ప్రేమ కలిగి ఉంటారు, ఇంత సంతోషంగా ఉంటారు అని ప్రజలు మనల్ని చూసి ఆకర్షితులయ్యి ప్రభువు వైపుకు మళ్లించబడాలి. మనలో ఉన్నటువంటి ఆనందానికి కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి సంతోషానికి కారణం ఏంటి? మన నిరీక్షణ ఏంటి అని ప్రజలు గుర్తించి ప్రభువు వైపుకు మళ్లించేవారుగా మనం ఉండాలి. స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? అలాగైతే మీ జీవితాలు పరిశీలన చేసుకోండి.